హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎ బ్రాండ్ న్యూ వ్లాగ్. సో ఈరోజు జరిగిన మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. పంజాబ్ అయితే బ్యాటింగ్ చేసింది ఫస్ట్. యాజ్ యూజువల్‌గానే ఓపెనర్స్ ప్రభ్ సింగ్ అండ్ ప్రియాంక్ షర్య మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. పవర్ ప్లేలోనే 50+ పార్ట్నర్‌షిప్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ ప్రభ్ సింగ్ ఒక హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. దాని తర్వాత మిడిల్‌లో అసలు యాక్సలరేషన్ అనేది కంప్లీట్ మిస్ అయింది. అండ్ అజ్మతుల్లా ఓమర్ జాయ్ లాస్ట్‌లో వచ్చి ఒక 200+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ ఒక మంచి ఫినిష్ అయితే ఇచ్చాడు. 17 బాల్స్‌లో 38 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో, దాంతో పంజాబ్ కింగ్స్ అయితే 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 200 అయితే పోస్ట్ చేసింది. ముంబై బౌలర్స్‌లో మంచిగా బౌలింగ్ చేసింది అంటే షార్దుల్ ఠాకూర్ విత్ 4 వికెట్స్. అండ్ దెన్ బుమ్రా మరోసారి వికెట్‌లెస్ అయ్యాడు. బట్ ఎకనామికల్‌గానే బౌలింగ్ చేశాడు. సో, 201 రన్ చేస్ అనేది ఈజీ టాస్క్ అయితే కాదు. కానీ ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ అయితే స్ట్రగుల్ అయితూ కనిపించాడు. ఒక సైడ్ నుంచి ర్యాన్ రికల్టన్ నుంచి ఆ సార్ట్ ఆఫ్ యాక్సలరేషన్ వచ్చినా కూడా రోహిత్ శర్మ ఏ స్టేజ్‌లో కూడా కుదురుకున్నట్టు కనిపియలేదు. 20+ బాల్స్ ఫేస్ చేసినప్పటికీ 100 బిలో 100 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు. దాని తర్వాత వచ్చిన తిలక్ వర్మ ఒక గోట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక మంచి నాక్ అయితే పుల్ ఆఫ్ చేశాడు. దీంట్లో మెయిన్‌గా మెచ్చుకోవాల్సింది ఇన్నింగ్స్‌ని ఎస్టాబ్లిష్ చేసిన వే ఏదైతే ఉందో అది ఔట్‌స్టాండింగ్. ఒక సైడ్ నుంచి షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ కూడా స్ట్రగుల్ అవుతూ కనిపించాడు. తర్వాత విల్ జాక్స్ ఇచ్చిన యాక్సలరేషన్ అయితే మ్యాచ్‌నైతే గెలిపించేసింది. 10 బాల్స్‌లోనే 25 రన్స్ అనేది స్కోర్ చేసి విన్నింగ్ నాక్ అయితే ఆడాడు. అంటే తిలక్ వర్మ ఎఫర్ట్స్, శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ ప్లస్ విల్ జాక్స్ ఎఫర్ట్స్. దానివల్ల ముంబై ఇండియన్స్ అయితే మంచి విజయం అయితే పుల్ ఆఫ్ చేసుకోగలిగింది. అండ్ పంజాబ్‌కి పార్టీ స్పాయిలర్ ముంబై. సో, ఎక్కడైతే 2 పాయింట్స్ కోల్పోయిందో అక్కడే 2 పాయింట్స్ అనేది ముంబై చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో అజ్మతుల్లా ఓమర్ జాయ్ అయితే ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ఫస్ట్ బ్యాట్‌తోని అండ్ తర్వాత బాల్‌తోని కూడా ఎఫర్ట్స్ పెట్టాడు. యాక్చువల్లీ ఈ ఎఫర్ట్స్‌కి ఒకవేళ పంజాబ్ గెలిచుంటే గనుక అజ్మతుల్లా ఓమర్ జాయ్‌కి డెఫినైట్‌లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే వచ్చేది. బట్ తిలక్ వర్మ వాట్ ఎ గుడ్ ఇన్నింగ్స్ బ్రదర్. తిలక్ వర్మతో పాటు ఈక్వల్‌గానే శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ కూడా విన్‌కి హెల్ప్ అయింది. 4 ఓవర్స్‌లో 39 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో, ఎవరిది బెస్ట్ అంటే నేను శార్దుల్ ఠాకూర్‌దే అని చెప్తాను. బట్ ఇన్నింగ్స్‌ని ఏ విధంగా అయితే ఎస్టాబ్లిష్ చేశాడో దానికి తిలక్ వర్మ డిజర్వ్స్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో, ముంబై నెక్స్ట్ మ్యాచెస్‌లో కూడా పార్టీ స్పాయిలర్స్‌గా ఉండాలని చెప్పేసి ఎక్కడైతే 2 పాయింట్స్ కోల్పోయిందో వాళ్ళ దగ్గర నుంచి 2 పాయింట్స్ మళ్ళీ పే బ్యాక్ చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.